తండ్రి తన కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ₹1,00,000 భారాన్ని తన తండ్రి తన మీద వేసుకున్నాడు. తన కష్టం ₹1,00,000 అంటే ఎంత కష్టం అండి. ఇంకా పెద్దది యాక్సిడెంట్ జరిగినా కూడా మోసుకునేది ఎవరు? తండ్రి మోసుకుంటాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడిన దాన్ని తీసుకెళ్ళి నష్టపరిహారంగా వారికి ఇచ్చి క్యూర్ చేయించవలసింది హాస్పిటల్కి. తన తండ్రి భారం అనిపించి, కానీ కుమారుడికి వాడు అంత భరించగలడా? చేసింది మాత్రం కుమారుడే తప్పు. ఇది మనకు అర్థమైతే ప్రపంచంలో ఉన్న మనుషుల పాప భారాన్ని మోసుకున్నది యేసుక్రీస్తు వరకు అన్న దేవుని వాళ్ళ ఆయన భూమి మీదకి వచ్చి చెప్పిన బోధలు ఎన్ని తెలుసా? ఎంత భారభరితమైన బోధలు ఆయన, ఎంత గొప్ప గొప్ప భావాలు చెప్పాడంటే. ఏమంటే ఒక తండ్రి బాధగా చెబితే ఒక విషయంలో ఎంతో కంటెంట్ ఉంటుంది. అవునా కదా మీరు చెప్పండి. ఒక పసిపిల్లగాడు మాట్లాడితే మనకి ఏం తెలుసు చెప్పండి? మనకు సమస్యలు ఏముంటాయని చెప్పండి? బరువైన బాధ్యతలు మోస్తున్న ఒక తండ్రి మాట్లాడితే విలువైన మాటలు చెప్పగలుగుతాడు. సమాజానికి లేదా తన కుటుంబానికి విలువైన మార్గాన్ని చూపించగలడు ఒక తండ్రి అన్నది మీరు నమ్మితే, ప్రపంచ భారాన్ని మోసుకున్న ఆ యేసుక్రీస్తు వారు ఈ సమాజానికి విలువైన మాటలు చెప్పాడు. స్వర్గానికి మార్గాన్ని ఏర్పరిచాడు. దేవుని వల్ల